హాయ్ ఫ్రెండ్స్, ఇంద్రాణి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇంద్రాణి బ్లాక్ బర్డ్ అనే ఒక విమానం ఎయిర్ స్పేస్ లోకి వచ్చి అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని అదుపు చేస్తుంది. ఇంద్రానికి హ్యాపీ అనే ఒక చిన్న రోబోట్ మన కల్కి సినిమాలో బుజ్జి అనే రోబోట్ టైప్ లో ఒకటి ఉంటుంది. అది అన్ని బట్టలు కూడా కుడతా ఉంటుంది. అది అయితే ఇదంతా 2200 సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. ర్యాంప్ అనే ఒక స్పెషల్ టెక్నిక్ ఫెయిల్ అవుతూ ఉండడం, దాన్ని ఎలాగైనా సరే సాధించాలనుకుంటారు సైంటిస్టులు. ఆల్రెడీ 100 ఏళ్ల క్రితం ఈ టెక్నాలజీ సక్సెస్ అయిందని, రామానుజం అనే ప్రొఫెసర్ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేశాడని, కానీ చైనీస్ కంపెనీకి అమ్మేద్దామని చూశాడని తెలుసుకుంటారు. అయితే ఆ రామానుజంతో పాటు పనిచేసిన సైంటిస్టులు అందరూ హత్యకు గురి కాబడతారు. అది ఎలా జరిగింది ఏదో తెలుసుకోవడం కోసం ఇంద్రాణి బ్యాక్ టు ఫ్యూచర్ వెనక్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన ఇంద్రాణికి అక్కడ ఏం జరిగిందో చూస్తుంది, ఎవరిని కాపాడింది, ర్యామ్ అనే టెక్నాలజీ ఏమైంది, ఇటువంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. దర్శకుడు ఈ సినిమాని ఎందుకు తీసాడో దర్శకుడికి అర్థం కాదు. కేవలం సూపర్ ఉమెన్ డ్రెస్ వేసుకుంటుంది తప్ప హీరోయిన్ చేసే చాస్ట్లు అవి సూపర్ ఉమెన్ లా అనిపించవు. మహా అయితే కొడతది, గాల్లో ఎగరేస్తుంది, అంతకు మించే ఉండవు. ఒక లేడీ సైంటిస్ట్ చూసి ఏంటి వీడు ఎంత బాగుంది, వాడిని సైంటిస్ట్ ఏంటి అలా తిడుతున్నాడు, అవన్నీ బాగుంటే తిట్టకూడదా, అది చేసిన పనులు ఏంటని వేరే అమ్మాయి చెప్పి ఇదంతా ఒక గోల్. అయితే మధ్యలో టీవీ యాంకర్, టీవీ రిపోర్టర్, మళ్ళీ వాడే డిటెక్టివ్ కూడా ఈ పాత్రను సప్తగిరి పోషించాడు. పరమ చిరాకు తెప్పిస్తారు వీళ్ళిద్దరూ సినిమా అవుతున్నప్పుడు. సైన్స్ ఫిక్షన్ ఏమీ అంత గొప్పగా జరగదు. హీరోయిన్ లో ఉన్న డేటాని కాపీ చేసుకోవడం కోసం మొగాంబో అనే ఒక జోకర్ టైప్ లో ఉండే విలన్ అజయ్ ఆ పాత్ర పోషించాడు. అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. మొసళ్ళు, ఫైట్లు ఏంటో ఏమీ అర్థం కాదు ఈ సినిమా. క్లైమాక్స్కి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది. క్లైమాక్స్లో మళ్ళీ హీరోయిన్ ఒక్కరు కాదు, డిఫరెంట్ ఇద్దరు హీరోయిన్లు కనపడుతూ ఉంటారు. విజువల్ ఎఫెక్ట్స్ ఒక్కటే కొంచెం బెస్ట్ ఈ సినిమాలో. కల్కి సినిమాలో భైరవకి బుజ్జి అలాగో ఈ సినిమాలో ఇంద్రాణికి హ్యాపీ అలాగా. ఆ హ్యాపీ రోబోట్ చూడడానికి చాలా క్యూట్గా బాగా చేశారు. యానిమేషన్ చాలా బాగుంది అక్కడ వరకు. మిగిలినవి ఏమీ బాగోవు. మహేష్ బావగారు, స్వరూప్ ఇలాంటి పాత్ర ఎందుకు పోషించాడో అర్థం కాదు. అఫ్ కోర్స్ అతను ఇప్పటి వరకు అద్భుతమైన పాత్రలు ఏం పోషించలేదు. అలాంటి చెత్త పాత్రలో ఇది కూడా ఒకటి. ఇక బాలీవుడ్ నటుడు జనరల్ డయ్యర్ పాత్రలో ఓవర్ యాక్షన్ చేశాడు. అంతా చిరాగ్గా సాగుతూ మెంటల్ ఎక్కిస్తుంది ఈ సినిమా. హీరోయిన్ పాత్రధారి కొంతవరకు చూడడానికి పర్లేదు, కానీ ఆవిడ కూడా పెద్దగా చేసింది ఏం లేదు. ఇక విలన్ పాత్రధారి కిక్ సినిమాలో విలన్ ఉంటాడు కదా, కబీర్ సింగ్ దుల్హన్, అతను కూడా చేసింది ఏమీ లేదు. జోక్ ఏంటంటే ఓ పాత్రని కుర్చీలో కట్టేసి ఐరన్ వైర్ తో గొంతు నులిమేసి చంపేసి వెళ్ళిపోతాడు విలన్. ఆ తర్వాత చనిపోయిన పాత్ర తల వెనక్కి వాల్చి కుర్చీలో చనిపోతుంది. క్లోజప్ షాట్ లో చూస్తే ఆ మెడ మీద కనీసం గీత కూడా కనపడదు. ఇలాంటి చిన్నవి కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తీశాడు దర్శకుడు. సాయి కార్తిక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ పరమ చిరాగ్గా ఉంటాయి. ఎలా అంటే మంచి తెలుగు పెళ్లి పాటలు చూస్తున్న సందర్భంలో పువ్వాయి అంటాడు ఆటో అప్పారావు అంటూ పాటలు వస్తాయి చూసారా, అలా జానర్ కి సంబంధం లేని పాటలు వచ్చి చిరాకు తెప్పిస్తాయి. రిస్క్ చేసి ఈ సినిమా చూడాలనుకుంటే మీ కర్మ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.